సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పుష్ప హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ సీఐలు అల్లును ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా పుష్పను ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ చేసిన 10 తప్పులతో హైదరాబాద్ పోలీసులు ఓ వీడియో విడుదల చేశారు. దాని ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారనే సమాచారం. అల్లు అర్జున్ వెంట లీగల్ టీంతో పాటు అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. విచారణకు అల్లు అర్జున్ హాజరు కారేమోనని మొదట వార్తలు వచ్చాయి. అయితే తన లాయర్లతో మాట్లాడిన తర్వాత విచారణకు రావాలని బన్నీ నిర్ణయించుకున్నారు. నిన్న రాత్రి ఇవాళ ఉదయం లీగల్ టీంతో పలుమార్లు అల్లు అర్జున్ భేటీ అయ్యారు. పోలీసులు సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉండడంతో ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై లీగల్ టీం ఒపీనియన్ తీసుకున్నారు. మరోవైపు ఉదయం నుంచి ఇటు అల్లు అర్జున్ ఇల్లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సందడి నెలకొంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తే చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ చిక్కడపల్లి పిఎస్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరి సుమారు 15 నుంచి 20 నిమిషాలు కావస్తా ఉంది. ఇంకో 2-3 నిమిషాల్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఉన్నారు. ఇప్పటికే పోలీసులు భారీగా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి బయట వ్యక్తులు ఎవరు రాకుండా ప్రధాన రోడ్డు నుంచి చిక్కడపల్లి మార్గాన వెళ్లేటువంటి రోడ్డునంతా కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని పోలీసులంతా కూడా బ్యారిగేట్స్ ఏర్పాటు జరిగింది. ఒక అల్లు అర్జున్ మినహా మిగతా ఎవరు కూడా ఇక్కడికి రాకూడదు అభిమానులు అంటూ మాత్రం పోలీసులు బ్యారిగేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అల్లు అర్జున్ ని కూడా ఉదయం బయలుదేరేటప్పుడు ఇంటి నుంచి కూడా భారీగా పోలీసులు మోహరింపజేసి పోలీసుల నేతృత్వంలో పోలీసుల బలగాలు పోలీసుల వాహనాల నడుమ అల్లు అర్జున్ వాహనం కూడా బయలుదేరింది. తను బెంజ్ వాహనంలో బయలుదేరినటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. ప్రస్తుతం అతను ఖైరతాబాద్ సిగ్నల్ దాటి సెక్రటరియట్ వరకు చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సెక్రటరియట్ నుంచి నేరుగా ఇక్కడికి సెక్రటరియట్ నుంచి తిరిగి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఎదురు చూస్తా ఉన్నాం. అభిమానులు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పైన వాహనదారులందరూ కూడా అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ని పుష్ప 2 సినిమాలో చూడడమే తప్ప కానీ రియల్ గా చూడలేకపోయినటువంటి అభిమానులు కల్లారా చూసేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి రీచ్ అయ్యి ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్నాడని ఒక సమాచారం తెలుసుకొని అందరూ రోడ్డు పైన నిలబడ్డారు. ఈరోజు అల్లు అర్జున్ ఎదుర్కోబోయేటువంటి ఇన్వెస్టిగేషన్ కీలకం కాబోతోంది. అతను పోలీస్ స్టేషన్ ముందు హాజరైన తర్వాత 11 గంటలకు ఎగ్జాక్ట్ గా పోలీసులు అతను విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 11 నుంచి 12:30-1 గంటల దాకా కూడా అల్లు అర్జున్ విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి ఏదైతే అతను తప్పుడు సమాధానాలు ఇచ్చి తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి పోలీసులని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేశాడో దానికి అనుగుణంగానే ఈసారి ఈ క్వశ్చన్స్ ఉండబోతా ఉన్నాయి అన్నట్టు అర్థమవుతుంది. సంధ్యా థియేటర్కి వచ్చే ముందు అనుమతి ఉందా లేదా అనే విషయం మీకు తెలుసా తెలీదా? అక్కడ పోలీసులు మీరు వచ్చే క్రమంలో పోలీసులు క్లియర్ చేశారు రోడ్డు, అందుకే నేను లోపలికి వెళ్ళానంటూ కూడా ఒక సమాచారాన్ని మీరు మీడియా ముందు షేర్ చేశారు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు ఈ తప్పుడు సమాధానాలు, తప్పుడు స్టేట్మెంట్లు, ఈ తప్పుడు విషయాలని మీరు మీడియా ముందు పదే ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది? మీరు అక్కడ చేరుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంది? పోలీసులు వచ్చి ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు, సీరియస్ గా ఉన్నాడు అనే విషయం మీకు తెలియజేశారా లేదా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసు వాహనాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నాయి. పోలీసు వాహనాలు
పోలీసు వాహనాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం మాత్రం ఇక్కడ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వెనక నుంచి అల్లు అర్జున్ని లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు పోలీసులు. ముందు భాగాన ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పోలీసులు ముందు నుంచి రావడం కారణంగా పబ్లిక్ పెద్ద మొత్తంలో గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వెనుక భాగంలో నుంచి కూడా అల్లు అర్జున్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా కింది నుంచి అల్లు అర్జున్ని వెనక సైడ్ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ఉదయం తను కుటుంబ సభ్యులకు కలిసి కుటుంబ సభ్యులతో చేతులు కలిపి ఒక్కసారి వారిని కౌగిలించుకొని వస్తాను అంటూ కూడా సమాచారాన్ని షేర్ చేసి అక్కడి నుంచి బయలుదేరినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వెనక భాగంలో నుంచి అల్లు అర్జున్ పిఎస్కి హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ వాహనాలతో పాటు ల్యాండ్ ఆర్డర్ వాహనదారులందరూ కూడా రోడ్డు పైన నిలబెట్టి మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటన రిపీట్ అవ్వకుండా ఎవరు కూడా ఇబ్బందికి గురవ్వకుండా ఎవరు కూడా నష్టపోకుండా గాయపడకుండా పోలీసులు పకడ్బందీగా ఈసారి చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అల్లు అర్జున్ రాక సందర్భంగా మాత్రం పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తా ఉన్నాం. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిచ్యువేషన్ మరి కాసేపట్లో చేరుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అల్లు అర్జున్ రాక కోసం అంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఎస్, అందరూ ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ కోసం. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి రీచ్ అయినటువంటి దృశ్యాలను చూస్తా ఉన్నాము. బౌన్సర్లు భారీగా సెక్యూరిటీ అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ పోలీసులు మొత్తం పోలీస్ స్టేషన్ 4 వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు భద్రత ఏర్పాటు చేసి అల్లు అర్జున్ విచారణకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా బయట వ్యక్తులు ఎవరు రాకుండా న్యాయవాదులు సైతం లోపలికి రాకుండా మాత్రం ఇక్కడ పకడ్బందీమైనటువంటి చర్యలని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చిక్కడపల్లి పిఎస్ కి చేరుకున్నారు అల్లు అర్జున్. విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ తో పాటు బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాకుండా మాత్రం పోలీసులు ఇక్కడ వారిని నిలిపివేసినటువంటి పరిస్థితి. భారీగా పోలీస్ బలగాలు అయితే చేరుకున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి చేరుకొని భద్రత కల్పిస్తున్నటువంటి దృశ్యాలు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. తన న్యాయవాదులని అనుమతిస్తారా లేదా అనే దానిపై మాత్రం ఎదురు చూడాల్సి ఉంది. పోలీసులు అయితే అలర్ట్గా ఉన్నారు. పోలీసులు ఏ క్షణంలోనైనా ఎవరైనా వీళ్ళు లోపలికి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైట్ క్వశ్చనర్ ని సిద్ధం చేసుకొని ఉన్నారు. ఇప్పటికే
ఏ రకంగా తనని విచారించాలి, ఏ అంశం పైన విచారించాలి, ఎలాంటి సమాధానాలు రాబట్టాలి. అల్లు అర్జున్ ఇప్పటికే అనేక తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి తను పోలీసుల దర్యాప్తు పైన ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు కూడా పోలీసు విచారణలో ఆ రకమైనటువంటి సమాధానాలు ఇవ్వబోతా ఉన్నాడా, ఆ రకంగానే తనకు సమాచారం ఇవ్వలేదు, తనకి విషయం తెలీదు, ముందస్తుగా మహిళ చనిపోయిందనే ఒక విషయం తమకు తెలియదు అంటూ కూడా ఏదైతే తను మీడియా స్టేట్మెంట్ ముందు తను ఈ స్టేట్మెంట్స్ మీడియా ముందు ఇవ్వడం జరిగిందో ఆ రకంగానే వ్యవహరించబోతా ఉన్నాడా, లేదా నిజాలన్నీ ఒప్పుకొని అక్కడ పోలీసుల అనుమతి లేదనే విషయం కానీ, మహిళ చనిపోయిందనే ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్ తమకు ముందస్తుగానే షేర్ అవ్వడం కానీ, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ విచారణ జరగబోతా ఉందనే దానిపై ఉత్కంఠంగా నెలకొంది. పోలీసులు ఈరోజు అతన్ని విచారించిన తర్వాత అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఈ కీలక విచారణ ఈరోజు అల్లు అర్జున్ ఏం చెప్పబోతా ఉన్నాడు, దేనిపై సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు, సుమారు 2-3 గంటల పాటు అతన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యి బ్యారిగేట్లు వేసి పోలీస్ స్టేషన్కి ఎవరు కూడా లోపలికి అనుమతి ఇవ్వకుండా విచారణ అయితే సాగిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. SHO ముందు అల్లు అర్జున్ హాజరైనట్టుగా తెలుస్తుంది. తన న్యాయవాదిని కూడా లోపలికి అనుమతించలేదు. ఒక్కడ అల్లు అర్జున్ మాత్రమే లోపలికి హాజరయ్యాడు. తను లోపలికి అటెండ్ అయ్యి విచారణ మరి కాసేపట్లో ఎదుర్కోబోతా ఉన్నాడు. అల్లు అర్జున్ ఒక్కడు మాత్రమే అటెండ్ అయ్యాడు. న్యాయవాదులు ఎవరు కూడా తనతో పాటు వెళ్ళలేదు. ఇంట్లో బయలుదేరినప్పుడు ఇంటి నుంచి తను ఒక్కడు మాత్రమే వాహనంలో వెక్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఇప్పుడు అతను విచారించేటువంటి క్రమంలో పోలీసులు ప్రతిదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేయనున్నారు. అతను ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ని కూడా పేపర్ ద్వారా, రైటింగ్ ద్వారా ఆ రికార్డ్ అంతా కూడా వాంగ్మూలం సేకరించనున్నారు. వీడియో ఫుటేజ్ అంతా కూడా తను సేకరించనున్నారు. అతను చెప్పినటువంటి ప్రతి సమాధానం వీడియోలో రికార్డ్ చేసి మొన్న మీడియా సమావేశంలో తను చెప్పినటువంటి మాటలు ఇప్పుడు పోలీసుల విచారణలో ఆ రకమైనటువంటి విషయాలే చెప్తున్నాడా లేదా, డైవర్ట్ చేస్తున్నాడా లేదా, వీటన్నిటిపై కూడా పోలీసులు ప్రత్యేకంగా అతని ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టి ఏసీపీ స్థాయి అధికారి, SHO, DCP స్థాయి అధికారు అల్లు అర్జున్ని విచారణ చేపడతా ఉన్నారు. ఒకే చైర్ అక్కడ ఏర్పాటు చేసి 3 వైపులా 3 చైర్లు వేసి 3 ఉన్నతాధికారులను అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణకైతే హాజరయ్యాడు. విచారణ ప్రారంభమైంది. మొదట తను అనారోగ్య సమస్యలకు గురయ్యాను, ఈరోజు హాజరవ్వను అంటూ మాత్రం ఈ సమాచారాన్ని ఇచ్చాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాల్సింది అంటూ మాత్రం పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరిగా అతను హాజరైనటువంటి పరిస్థితి. హాజరయ్యాడు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. హాజరయ్యి విచారణని ఎదుర్కొంటా ఉన్నాడు. తను ఎదుర్కొంటున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతిదీ పోలీసులు వీడియో ద్వారా రికార్డ్ చేస్తా ఉన్నారు. స్టేట్మెంట్ని చేతి ద్వారా వీళ్ళు రిటర్న్గా రాస్తా ఉన్నారు. అవన్నీ కూడా చిక్కడపల్లి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఈరోజు అల్లు అర్జున్ హాజరైన తర్వాత, ఈ విచారణ తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తను 2-3 సార్లు నిర్వహించినటువంటి ఈ ప్రెస్ మీట్లో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పోలీసుల దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా కనబడతా ఉంది. కాబట్టి పోలీసుల దర్యాప్తుని ప్రభావితం చేయడము, పోలీసులని కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, అక్కడ సమాచారం ఉండి సమాచారం లేదంటూ కూడా తప్పుడు సమాచారం ఇవ్వడము, వీటన్నిటిని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తను ఇచ్చినటువంటి సమాధానాలు, ఒక మధ్యంతర బెయిల్పై ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రసంగాలు చేయకూడదు, మీడియా ముందుకు రాకూడదు, సొసైటీకి రాకూడదు అనే దానిపై కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు పాటించకుండానే అల్లు అర్జున్ ఉల్లంఘనకి పాల్పడి పోలీసుల దర్యాప్తునే ప్రభావితం చేశాడు, పోలీసులనే డైవర్ట్ చేశాడు, పోలీసుల సమాచారాన్ని మొత్తం ఇష్టానుసారంగా తనకు అనుకూలంగా దాన్ని మార్చుకున్నాడు అంటూ మాత్రం ప్రత్యేకంగా అతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఇచ్చినటువంటి నోటీసులో కూడా గతంలో నమోదైనటువంటి కేసు విషయం పైన మీరు ఇన్వెస్టిగేషన్ అధికారులకు సహకరించాల్సి ఉంటుంది, తప్పనిసరిగా ఈరోజు 11 గంటలకు మీరు పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా తనకి ఇచ్చినటువంటి నోటీసులని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ ఇంతకుముందే చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరయ్యాడు. ముందు నుండి కాకుండా వెనక భాగం నుంచి అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్ లోపలికి పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ముందు నుంచి రావడం కారణంగా
పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ తొక్కిసలాట జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెనుక భాగం నుంచే తనని అలౌ చేసి వెనుక భాగం నుంచి లోపలికి పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కొన్ని గంటల పాటు అల్లు అర్జున్ని విచారించాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు బయటి వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వకూడదు అంటూ మాత్రం పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ అంతా కూడా చుట్టుముట్టిగా ఆంక్షలను ఏర్పాటు చేసి బ్యారిగేట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఆర్మర్ రిజర్వ్డ్ పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకొని తన విచారణకు ఎలాంటి ఆటంకం కలగకుండా తను విచారణని ఎవరు ప్రభావితం చేయకుండా న్యాయవాదులు సైతం లోపలికి అనుమతి లేకుండా పోలీసులు కట్టుదిట్టంగా ఈ ఆంక్షలని అమలు చేస్తూ తనను విచారణ చేపడతా ఉన్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి తిరిగి సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి దానిపై కూడా పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. సంధ్యా థియేటర్కి డిసెంబర్ 4వ తేదీన ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు వచ్చాడనే దానిపై కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే సీసీటీవీ దృశ్యాలను కూడా రిలీజ్ చేశారు. మినిట్ టు మినిట్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి ప్రశ్నలు పోలీసులు అర్జున్కి సంధించే అవకాశం ఉంది? అతను గత మీడియా స్టేట్మెంట్స్లో మీడియాతో మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో ఒక మహిళ చనిపోయినట్టు, ఒక బాలుడు అక్కడ గాయమైనట్టు ఆ సమాచారాన్ని పోలీసులు మాకు అందజేయలేదు. సినిమా బెనిఫిట్ షో అటెండ్ అయ్యి ఆ నెక్స్ట్ డే 5వ తేదీన సోషల్ మీడియాలో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నేను తెలుసుకుని అప్పుడు టీం మెంబర్స్కి అలర్ట్ చేశానే తప్ప పోలీసులు ఎక్కడ కూడా వచ్చి తనకు ఈ రకంగా జరిగింది తొక్కిసలాట అనే ఒక విషయాన్ని మాత్రం తెలియజేయలేదు అంటూ మాత్రం అల్లు అర్జున్ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. దీనిపైన నేను హైదరాబాద్ పోలీసులు మీడియా సమావేశంలో మినిట్ టు మినిట్ జరిగినటువంటి ఘటన సీసీ ఫుటేజ్ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని గంటలకు అల్లు అర్జున్ వచ్చాడు, 9:04 నారాయణగూడ ఫ్లైఓవర్ కింద సమీపంలో తను పబ్లిక్ తో కలిసి అభివాదం చేసుకుంటూ వస్తున్నటువంటి వీడియోలు, సంధ్యా థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు రేవత్ ఎక్కడుంది, ఆ గాయపడ్డటువంటి బాబు ఎక్కడున్నాడు అనే ఒక దృశ్యాలు, థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అప్పటికి 2 గంటలు సినిమా స్టార్ట్ అయి ఉన్నప్పటికీ అల్లు అర్జున్కి ఇన్స్పెక్టర్ ఏసీపీ స్థాయి అధికారి వెళ్ళి మీరు థియేటర్లో నుంచి బయటికి వెళ్ళాలి, మీరు ఉండడం కారణంగా ఒక మహిళ చనిపోయింది, తొక్కిసలాట జరిగింది, దీనికి తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది, మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలని ఒక విషయాన్ని తెలియజేసినప్పటికీ తను మాత్రం నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటున్నారు. పోలీసులు మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా బయటపెట్టారు. అల్లు అర్జున్ దగ్గరికి ఏసీపీ స్థాయి అధికారి వెళ్లి అతను అల్లు అర్జున్తో కలిసి ఆ సెక్యూరిటీ టీంకి అంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా అప్పటికి అతను బయటికి రాకపోవడంతో చిక్కడపల్లి డీసీపీ నేరుగా థియేటర్ హాల్లోకి వెళ్లి థియేటర్ హాల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ని కలిసి మీరు ఇమీడియట్ గా బయటికి రావాలి, బయటికి రాని పోలీసులు మొత్తం పోలీస్ స్టేషన్ 4 వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు భద్రత ఏర్పాటు చేసి అల్లు అర్జున్ విచారణకు ఎలాంటి ఆటంకం జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా, బయట వ్యక్తులు ఎవరు రాకుండా, న్యాయవాదులు సైతం లోపలికి రాకుండా మాత్రం ఇక్కడ పకడ్బందీమైనటువంటి చర్యలని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చిక్కడపల్లి పిఎస్కి చేరుకున్నారు అల్లు అర్జున్. విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అల్లు అర్జున్తో పాటు బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాకుండా మాత్రం పోలీసులు ఇక్కడ వారిని నిలిపివేసినటువంటి పరిస్థితి. భారీగా పోలీస్ బలగాలు అయితే చేరుకున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి చేరుకొని భద్రత కల్పిస్తున్నటువంటి దృశ్యాలు. మరి కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. తన న్యాయవాదులని అనుమతిస్తారా లేదా అనే దానిపై మాత్రం ఎదురు చూడాల్సి ఉంది. పోలీసులు అయితే అలర్ట్గా ఉన్నారు. పోలీసులు ఏ క్షణంలోనైనా ఎవరైనా వీళ్ళు లోపలికి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని
రైట్ క్వశ్చనర్ని సిద్ధం చేసుకొని ఉన్నారు. ఇప్పటికే ఏ రకంగా తనని విచారించాలి, ఏ అంశం పైన విచారించాలి, ఎలాంటి సమాధానాలు రాబట్టాలి. అల్లు అర్జున్ ఇప్పటికే అనేక తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి తను పోలీసుల దర్యాప్తు పైన ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు కూడా పోలీసు విచారణలో ఆ రకమైనటువంటి సమాధానాలు ఇవ్వబోతా ఉన్నాడా, ఆ రకంగానే తనకు సమాచారం ఇవ్వలేదు, తనకి విషయం తెలీదు, ముందస్తుగా మహిళ చనిపోయిందనే ఒక విషయం తమకు తెలియదు అంటూ కూడా ఏదైతే తను మీడియా స్టేట్మెంట్ ముందు తను ఈ స్టేట్మెంట్స్ మీడియా ముందు ఇవ్వడం జరిగిందో ఆ రకంగానే వ్యవహరించబోతా ఉన్నాడా, లేదా నిజాలన్నీ ఒప్పుకొని అక్కడ పోలీసుల అనుమతి లేదనే విషయం కానీ, మహిళ చనిపోయిందనే ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్ తమకు ముందస్తుగానే షేర్ అవ్వడం కానీ, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ విచారణ జరగబోతా ఉందనే దానిపై ఉత్కంఠంగా నెలకొంది. పోలీసులు ఈరోజు అతన్ని విచారించిన తర్వాత అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఈ కీలక విచారణ ఈరోజు అల్లు అర్జున్ ఏం చెప్పబోతా ఉన్నాడు, దేనిపై సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు, సుమారు 2-3 గంటల పాటు అతన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యి బ్యారిగేట్లు వేసి పోలీస్ స్టేషన్కి ఎవరు కూడా లోపలికి అనుమతి ఇవ్వకుండా విచారణ అయితే సాగిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లారు. SHO ముందు అల్లు అర్జున్ హాజరైనట్టుగా తెలుస్తుంది. తన న్యాయవాదిని కూడా లోపలికి అనుమతించలేదు. ఒక్కడ అల్లు అర్జున్ మాత్రమే లోపలికి హాజరయ్యాడు. తను లోపలికి అటెండ్ అయ్యి విచారణ మరి కాసేపట్లో ఎదుర్కోబోతా ఉన్నాడు. అల్లు అర్జున్ ఒక్కడు మాత్రమే అటెండ్ అయ్యాడు. న్యాయవాదులు ఎవరు కూడా తనతో పాటు వెళ్ళలేదు. ఇంట్లో బయలుదేరినప్పుడు ఇంటి నుంచి తను ఒక్కడు మాత్రమే వాహనంలో వెక్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరాడు. ఇప్పుడు అతను విచారించేటువంటి క్రమంలో పోలీసులు ప్రతిదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రికార్డ్ చేయనున్నారు. అతను ఇచ్చేటువంటి ప్రతి స్టేట్మెంట్ని కూడా పేపర్ ద్వారా, రైటింగ్ ద్వారా ఆ రికార్డ్ అంతా కూడా వాంగ్మూలం సేకరించనున్నారు. వీడియో ఫుటేజ్ అంతా కూడా తను సేకరించనున్నారు. అతను చెప్పినటువంటి ప్రతి సమాధానం వీడియోలో రికార్డ్ చేసి మొన్న మీడియా సమావేశంలో తను చెప్పినటువంటి మాటలు ఇప్పుడు పోలీసుల విచారణలో ఆ రకమైనటువంటి విషయాలే చెప్తున్నాడా లేదా, డైవర్ట్ చేస్తున్నాడా లేదా, వీటన్నిటిపై కూడా పోలీసులు ప్రత్యేకంగా అతని ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టి ఏసీపీ స్థాయి అధికారి, SHO, DCP స్థాయి అధికారు అల్లు అర్జున్ని విచారణ చేపడతా ఉన్నారు. ఒకే చైర్ అక్కడ ఏర్పాటు చేసి 3 వైపులా 3 చైర్లు వేసి 3 ఉన్నతాధికారులను అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణకైతే హాజరయ్యాడు. విచారణ ప్రారంభమైంది. మొదట తను అనారోగ్య సమస్యలకు గురయ్యాను, ఈరోజు హాజరవ్వను అంటూ మాత్రం ఈ సమాచారాన్ని ఇచ్చాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాల్సింది అంటూ మాత్రం పోలీసులు ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరిగా అతను హాజరైనటువంటి పరిస్థితి. హాజరయ్యాడు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. హాజరయ్యి విచారణని ఎదుర్కొంటా ఉన్నాడు. తను ఎదుర్కొంటున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రతిదీ పోలీసులు వీడియో ద్వారా రికార్డ్ చేస్తా ఉన్నారు. స్టేట్మెంట్ని చేతి ద్వారా వీళ్ళు రిటర్న్గా రాస్తా ఉన్నారు. అవన్నీ కూడా చిక్కడపల్లి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఈరోజు అల్లు అర్జున్ హాజరైన తర్వాత, ఈ విచారణ తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తను 2-3 సార్లు నిర్వహించినటువంటి ఈ ప్రెస్ మీట్లో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పోలీసుల దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా కనబడతా ఉంది. కాబట్టి పోలీసుల దర్యాప్తుని ప్రభావితం చేయడము, పోలీసులని కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము, అక్కడ సమాచారం ఉండి సమాచారం లేదంటూ కూడా తప్పుడు సమాచారం ఇవ్వడము, వీటన్నిటిని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తను ఇచ్చినటువంటి సమాధానాలు, ఒక మధ్యంతర బెయిల్పై ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రసంగాలు చేయకూడదు, మీడియా ముందుకు రాకూడదు, సొసైటీకి రాకూడదు అనే దానిపై కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు పాటించకుండానే అల్లు అర్జున్ ఉల్లంఘనకి పాల్పడి పోలీసుల దర్యాప్తునే ప్రభావితం చేశాడు, పోలీసులనే డైవర్ట్ చేశాడు, పోలీసుల సమాచారాన్ని మొత్తం ఇష్టానుసారంగా తనకు అనుకూలంగా దాన్ని మార్చుకున్నాడు అంటూ మాత్రం ప్రత్యేకంగా అతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు ఇచ్చినటువంటి నోటీసులో కూడా గతంలో నమోదైనటువంటి కేసు విషయం పైన మీరు ఇన్వెస్టిగేషన్ అధికారులకు సహకరించాల్సి ఉంటుంది, తప్పనిసరిగా ఈరోజు 11 గంటలకు మీరు పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా తనకి ఇచ్చినటువంటి నోటీసులని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ ఇంతకుముందే చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరయ్యాడు. ముందు నుండి కాకుండా వెనక భాగం నుంచి అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్ లోపలికి పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి.
ముందు నుంచి రావడం కారణంగా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ తొక్కిసలాట జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెనుక భాగం నుంచే తనని అలౌ చేసి వెనుక భాగం నుంచి లోపలికి పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కొన్ని గంటల పాటు అల్లు అర్జున్ని విచారించాల్సి ఉంటుంది కాబట్టి అప్పటి వరకు బయటి వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్ళనివ్వకూడదు అంటూ మాత్రం పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ అంతా కూడా చుట్టుముట్టిగా ఆంక్షలను ఏర్పాటు చేసి బ్యారిగేట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ఆర్మర్ రిజర్వ్డ్ పోలీసులంతా కూడా ఇక్కడికి చేరుకొని తన విచారణకు ఎలాంటి ఆటంకం కలగకుండా తను విచారణని ఎవరు ప్రభావితం చేయకుండా న్యాయవాదులు సైతం లోపలికి అనుమతి లేకుండా పోలీసులు కట్టుదిట్టంగా ఈ ఆంక్షలని అమలు చేస్తూ తనని విచారణ చేపడతా ఉన్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి తిరిగి సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనకు సంబంధించి దానిపై కూడా పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. సంధ్యా థియేటర్కి డిసెంబర్ 4వ తేదీన ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు వచ్చాడనే దానిపై కూడా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే సీసీటీవీ దృశ్యాలను కూడా రిలీజ్ చేశారు. మినిట్ టు మినిట్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి ప్రశ్నలు పోలీసులు అర్జున్కి సంధించే అవకాశం ఉంది? అతను గత మీడియా స్టేట్మెంట్స్లో మీడియాతో మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో ఒక మహిళ చనిపోయినట్టు, ఒక బాలుడు అక్కడ గాయమైనట్టు ఆ సమాచారాన్ని పోలీసులు మాకు అందజేయలేదు. సినిమా బెనిఫిట్ షో అటెండ్ అయ్యి ఆ నెక్స్ట్ డే 5వ తేదీన సోషల్ మీడియాలో వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నేను తెలుసుకుని అప్పుడు టీం మెంబర్స్కి అలర్ట్ చేశానే తప్ప పోలీసులు ఎక్కడ కూడా వచ్చి తనకు ఈ రకంగా జరిగింది తొక్కిసలాట అనే ఒక విషయాన్ని మాత్రం తెలియజేయలేదు అంటూ మాత్రం అల్లు అర్జున్ చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. దీనిపైన నేను హైదరాబాద్ పోలీసులు మీడియా సమావేశంలో మినిట్ టు మినిట్ జరిగినటువంటి ఘటన సీసీ ఫుటేజ్ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ని గంటలకు అల్లు అర్జున్ వచ్చాడు, 9:04 నారాయణగూడ ఫ్లైఓవర్ కింద సమీపంలో తను పబ్లిక్ తో కలిసి అభివాదం చేసుకుంటూ వస్తున్నటువంటి వీడియోలు, సంధ్యా థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు రేవత్ ఎక్కడుంది, ఆ గాయపడ్డటువంటి బాబు ఎక్కడున్నాడు అనే ఒక దృశ్యాలు, థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అప్పటికి 2 గంటలు సినిమా స్టార్ట్ అయి ఉన్నప్పటికీ అల్లు అర్జున్కి ఇన్స్పెక్టర్ ఏసీపీ స్థాయి అధికారి వెళ్ళి మీరు థియేటర్లో నుంచి బయటికి వెళ్ళాలి, మీరు ఉండడం కారణంగా ఒక మహిళ చనిపోయింది, తొక్కిసలాట జరిగింది, దీనికి తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది, మీరు ఇక్కడి నుంచి బయలుదేరాలని ఒక విషయాన్ని తెలియజేసినప్పటికీ తను మాత్రం నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటున్నారు. పోలీసులు మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా బయటపెట్టారు. అల్లు అర్జున్ దగ్గరికి ఏసీపీ స్థాయి అధికారి వెళ్లి అతను అల్లు అర్జున్తో కలిసి ఆ సెక్యూరిటీ టీంకి అంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా అప్పటికి అతను బయటికి రాకపోవడంతో చిక్కడపల్లి డీసీపీ నేరుగా థియేటర్ హాల్లోకి వెళ్లి థియేటర్ హాల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ని కలిసి మీరు ఇమీడియట్ గా బయటికి రావాలి, బయటికి రాని లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది, మీపై కేసులు పెట్టాల్సి వస్తుంది, మిమ్మల్ని అందరినీ లోపల వేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా అల్లు అర్జున్ కి తెలియజేయడంతో అప్పుడు అల్లు అర్జున్ డీసీపీ చెప్పిన తర్వాత బయటికి వచ్చి తిరిగి 9:11:35 అల్లు అర్జున్ అరగంట సినిమా ఉండగానే అక్కడి నుంచి పోలీసులు చెప్పడంతో బయలుదేరడము. థియేటర్కి వచ్చేటప్పుడు కూడా రూఫ్ టాప్ పైన నిలబడి అందరికీ చేతులూపుతూ అభివాదం చేస్తూ అటు అభిమానులందరినీ కూడా సంతోషపరుస్తూ ఉన్నాడు. మహిళ చనిపోయింది, బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు అనే ఒక విషయాన్ని తెలియజేసినాక కూడా తిరిగి వెళ్లేటప్పుడు కూడా అల్లు అర్జున్ ఆ రకంగానే రూఫ్ టాప్ ఎక్కడము, మళ్ళీ చేతులూపడము, ఒక రాజకీయ నాయకులుగా ప్రమోషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్ అంటూ కూడా మినిట్ టు మినిట్ జరిగినటువంటి అన్ని వీడియోలను కూడా హైదరాబాద్ పోలీసులు ఆ వీడియోలను బయటపెట్టడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో విచారణలో కూడా పోలీసులు ఇదే క్వశ్చన్స్ అతన్ని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా పోలీసుల అనుమతికి సంబంధించి మీకు సమాచారం ఉందా లేదా, థియేటర్ యాజమానులు మీకు అనుమతి కోసం మేము మీకు రిప్లై పెట్టుకున్నాము, దాని మీద పోలీసుల అనుమతి వచ్చింది, రిజెక్ట్ అయ్యింది అనే ఒక విషయం మీకు తెలిసిందా లేదా, థియేటర్ తరఫున మీకు ఎవరితో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు, థియేటర్కి వచ్చిన తర్వాత లోపలికి మీ బౌన్సర్లని ఇంతమంది తీసుకురావడం గల కారణాలు ఏంటి,
మీ బౌన్సర్లని ఆర్గనైజ్ చేసింది ఎవరు, మీ బౌన్సర్లని రావడం వల్ల, బౌన్సర్లు హడావిడి చేయడం వల్ల, బౌన్సర్లు ఒకేసారి నెట్టివేయడం వల్ల ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకి కారకులు మీరే. మీరు ఈ బౌన్సర్లని అనుమతి లేకుండా వాళ్ళే గేట్లు తోచుకోవడము, వాళ్ళే గేట్లు తీసుకొని లోపల రావడము, పోలీసులను సైతం నెట్టేయడము, అభిమానులంతా కూడా నెట్టేయడము, ఇదంతా కూడా మీ బౌన్సర్ల కారణంగానే జరిగింది అనే దానిపై కూడా పోలీసులు ప్రధానంగా వీటన్నిటిపై కూడా అల్లు అర్జున్ నుంచి క్వశ్చన్ చేసి ఆ విచారణ చేపట్టనున్నారు. శివ. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.